డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి చిన్నప్పటి నుండే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులను చూసి తాను అలా ఎగరాలని బలమైన కోరిక ఉండేది. ఆ లక్ష్యంతోనే ఆయన ఎంతో కష్టపడి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక పైలట్ కావాలనే తన కలను నిజంచుకోవడానికి డెహ్రాడూన్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF ఇంటర్వ్యూకి వెళ్లారు. అక్కడ జరిగిన ఎంపిక ప్రక్రియలో మొత్తం 25 మంది అభ్యర్థులు పాల్గొంటే కలాం గారు 9వ స్థానంలో నిలిచారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ కేవలం 8 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. కేవలం 1 మార్కు తేడాతో తన చిన్ననాటి కల చెదిరిపోవడంతో ఆయన ఎంతో కుంగిపోయారు. ఆ నిరాశతోనే రిషికేశ్ వెళ్లి స్వామి శివానందను కలిశారు. నీ విధి ఇక్కడ లేదు, నీ కోసం ప్రకృతి వేరే మార్గాన్ని సిద్ధం చేసింది అని స్వామివారు చెప్పిన మాటలు ఆయనలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. ఆ తర్వాత ఆయన రక్షణ పరిశోధన సంస్థ DRDO, ఇస్రోలలో శాస్త్రవేత్తగా చేరి భారత క్షిపణి పితామహుడిగా ఎదిగారు. కాలక్రమేణా ఆయన భారత రాష్ట్రపతి అయ్యారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి అంటే త్రివిధ దళాలకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సర్వసైన్యాధ్యక్షుడు. ఏ ఎయిర్ ఫోర్స్లో అయితే పైలట్ కావాలని ఆయన కలలు కన్నారో అదే ఎయిర్ ఫోర్స్కే బాస్ అయ్యారు. ఇక్కడితో అబ్దుల్ కలాం గారి అద్భుత ప్రయాణంలో వాల్యూమ్ 2 ముగిసింది. ఒక సామాన్య యువకుడు దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎలా ఎదిగారో చూశారు కదా. కానీ అసలైన మలుపు ముందుంది. ఆయన భారత రాష్ట్రపతిగా ఎలా మారారు, దేశ యువతకు ఆయన అందించిన ఆఖరి సందేశం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ ఫర్ వాల్యూమ్ 3. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యూమ్ 3లో మళ్ళీ కలుద్దాం.